ఇక వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను అనమాట. సో అక్కడ నుంచి వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు ఏసీ ఏదైతే ఉంటుందో సో దాన్ని క్లియర్గా మీరు అమెజాన్ వెబ్సైట్ నుంచి చూడొచ్చు. నమస్తే అండి, నేను రజా. ఈ వీడియో ఏంటంటే మార్కెట్లో లాస్ట్ ఒక్క మంత్లో ఎక్కువగా సేల్ అయినటువంటి ఏసీలు అనమాట. ఎందుకంటే జనం ఎక్కువగా కొన్ని ఏసీలు కొంటున్నారంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించి వాళ్ళంతా కూడా రీసెర్చ్ చేశారనే అర్థంగా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ మంత్లో అంటే సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ రావడంతో ఏసీలకి డిమాండ్ పెరిగిపోయింది. సో దాంతో రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. కొన్ని బ్యాంక్ ఆఫర్లు వస్తున్నప్పటికి కూడా 60,000 70,000 ఏసీలు 45,000 50,000 లోపు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో 50,000 పెడుతున్నాం అంటే దానికి వర్త్ ఉంటుంది అంటే ఎస్, దానికి వర్త్ ఉన్నటువంటి ఏసీలే మార్కెట్లోకి అయితే ఉన్నాయి. ఎలా అంటే వైఫైతో ఆపరేట్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా ఏఐతో ఆపరేట్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేసుకుని ఆపరేట్ చేయొచ్చు. అదేవిధంగా సరికొత్త టెక్నాలజీ మొత్తాన్ని కూడా వీటిలో ఇంక్లూడ్ చేస్తారు. 50,000 అంటే చిన్న చిత్తగా ఏసీలు కాదు కదా, పైగా 1.5 స్టార్, అదేవిధంగా 1.5 టన్ ఏసీలు, అదేవిధంగా 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఏసీలు అనమాట. సో వీటిలో లాస్ట్ మంత్లో ఎక్కువగా బై చేసినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఏసీలు కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎక్కువగా ఏ ప్రోడక్ట్ని కొనుగోలు చేసినారో ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉంటాయండి. పెద్ద డిఫరెన్స్ ఉండవు. అన్ని ఈ రేంజ్లో వస్తున్నటువంటి బడ్జెట్లో వస్తున్నటువంటి ఏసీలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎలాంటి భయపడాల్సిన పని లేదు. బట్ ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వారంటీలు మారుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఏదో చిన్న చిత్తగా కొంచెం మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా చెప్పదగినవి ఏమి ఉండవు అనమాట. సో ముందుగా ఏంటంటే పానాసోనిక్ అనమాట. ఈ పానాసోనిక్ సంబంధించినటువంటి 1.5 టన్ 5 స్టార్ ప్రీమియం వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఏంటంటే లాస్ట్ మంత్లో 2,000 ఏసీలను అయితే కస్టమర్స్ బై చేసినారు. అదేవిధంగా దీనికి వచ్చేసి 4.0 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 3,984 రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి 30% ఆఫ్లో మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. 44,990 పడడం అయితే జరుగుతుంది. ఒరిజినల్ రేట్ వచ్చేసి 64,400 అనమాట. చెప్పే కదా ఇది 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి. సో సంవత్సరం మొత్తం మీరు ఈ ఏసీ యూజ్ చేసుకుంటే కనుక 759.55 కిలో వాట్ అవర్ని అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీని వారంటీ విషయానికి వస్తే కనుక 1 ఇయర్ వచ్చేసి ప్రొడక్ట్ మీద వారంటీ ఉంటుంది, 5 ఇయర్స్ వచ్చేసి పీసీబీ మీద వారంటీ ఉంటుంది, 10 ఇయర్స్ వచ్చేసి కంప్రెసర్ మీద వారంటీ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే దీంట్లో స్పెషల్ ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 100% కాపర్ ట్యూబింగ్ మొత్తం కూడా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ కాబట్టి. సో అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ మ్యాటర్ ఎనేబుల్డ్ ఆర్ఏసీ పవర్డ్ బై మీరు ఏఐ విత్ 100% కాపర్ ట్యూబింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బెటర్ హీట్ ఎక్స్చేంజ్ కోసం దాన్ని యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఇండియాస్ నెంబర్ 1 అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ప్రీమియం వైఫై ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్జీకి సంబంధించి. సో ఎల్జీకి సంబంధించి వచ్చేసి ఇది వచ్చేసి 46,990 పడుతుంది. పోయిన దాంతో కంపేర్ చేస్తే ఒక 2,000 ఎక్కువ పడుతుంది అనమాట. సో దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే దీన్ని కూడా లాస్ట్ మంత్లో 2K ఏసీలను అయితే అంటే 2,000కు పైగా ఏసీలను అయితే ప్రజలు బై చేసినారు. అదేవిధంగా రివ్యూస్ పరంగా చూసుకుంటే దీనికి 1396 రివ్యూస్ అయితే ఉన్నాయి. రేటింగ్స్ పరంగా చూసుకుంటే 3.9 స్టార్ రేటింగ్ అయితే ఉంది. అదేవిధంగా ఇది కూడా 1.5 టన్ ఏసీ అనమాట. 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఇది వచ్చేసి. దీంట్లో కాపర్, ఏఐ కన్వర్టబుల్, 6-in-1, అదేవిధంగా విరాట్ మోడ్, ఫాస్టర్ కూలింగ్, ఎనర్జీ సేవింగ్ అండ్ 4-వే స్వింగ్, హెచ్డి ఫిల్టర్, యాంటీవైరస్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ ఫీచర్స్ అనమాట. చెప్తున్నా కదా ఇది వచ్చేసి 46,990 పడుతుంది. అదేవిధంగా దీని వారంటీ విషయానికి వద్దాం. వారంటీ విషయానికి వస్తే కనుక దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ పాటు ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్ట్ మీద. 5 ఇయర్స్ వచ్చేసి పీసీబీ మీద ఇస్తున్నారు, 10 ఇయర్స్ వచ్చేసి కంప్రెసర్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆ టైం పీరియడ్ ఉంటుందో కాంప్రిహెన్సివ్ పీరియడ్ ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో గ్యాస్ కూడా వాళ్ళు గ్యాస్ ఛార్జింగ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో స్పీడ్ స్టెప్స్ వచ్చేసి 620 అనమాట. అదేవిధంగా దీంట్లో కాపర్ కండెన్సర్, 6 ఫ్యాన్ స్పీడ్ స్టెప్స్, హై గ్రూడ్ కాపర్, స్మార్ట్ డయాగ్నోసిస్ సిస్టమ్, కంఫర్ట్ ఎయిర్. సో ఇవన్నీ కూడా మాన్సూన్ మోడ్, స్లీప్ మోడ్ ఇవన్నీ కూడా రకరకాలు అయితే ఉంటాయి అనమాట. బట్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఒక 2,000 పెరుగుతుంది. మళ్ళీ బ్యాంక్ ఆఫర్లో వస్తే బ్యాంక్ ఆఫర్లో కొంతమేర తగ్గుతుంది, 1000 నుంచి 2,000 వరకు తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారియర్ అనమాట. క్యారియర్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 42,990 పడుతుంది. లాస్ట్ మంత్లో 2,000 యూనిట్ని బై చేసినారు. అంటే ప్రీవియస్ రెండింటితో కంపేర్ చేస్తే ఇంకొంచెం తక్కువ అనమాట ఇది. దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 1.5 టన్ స్టార్ ఏసీ అనమాట. పైగా ఏంటంటే 4.1 స్టార్ రివ్యూస్ అయితే రేటింగ్స్ అయితే ఉన్నాయి. 1,800 ఒక్క రివ్యూస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. లాస్ట్ మంత్లో 2K యూనిట్స్ని వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి క్యారియర్ కంపెనీకి సంబంధించి 42,990 పడడం అయితే జరుగుతుంది అనమాట. ఇది 76,000
రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. 44% ఆఫ్లో వస్తుందన్నమాట. మనకి ఇంకా బ్యాంక్ ఆఫర్లు పడతాయి అనమాట. సో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనో, లేకపోతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అనో, లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అమెజాన్లో ప్రస్తుతం అవి నడుస్తున్నాయి. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. వైఫై స్మార్ట్ ఫ్లెక్సిబుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, కాపర్ కన్వర్టబుల్ 6-in-1 కూలింగ్, అదేవిధంగా స్మార్ట్ ఎనర్జీ డిస్ప్లే, హెచ్డి అండ్ PM 2.5 ఫిల్టర్ యూజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దీంట్లో ఇచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇక దీని ముఖ్యంగా ఏంటంటే కెపాసిటీ వచ్చేసి 1.5 టన్ ఏసీ కదా, 52 degrees సెంటీగ్రేడ్ వరకు ఇది తట్టుకుంటుంది అనమాట. సో అప్పటి వరకు అది బ్రేక్ డౌన్ అవ్వదు అనమాట. ఎనర్జీ రేటింగ్ వస్తే 5 స్టార్ రేటింగ్. ఇయర్ మొత్తం 754 యూనిట్స్ అయితే ఇది కన్సూమ్ చేస్తుంది అన్నమాట, 754.05. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ వారంటీ వచ్చేసి 1 year మీద ప్రొడక్ట్ మీద ఉంటుంది, 5 years వచ్చేసి PCB మీద ఉంటుంది, 10 years వచ్చేసి కంప్రెషన్ మీద ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా ఇదే విధంగా ఇస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డైకిన్ అనమాట. డైకిన్ విషయానికి వస్తే కనుక లాస్ట్ మంత్ దీన్ని కూడా 2000 ఏసీలను అయితే ప్రజలు బై చేస్తున్నారు. 4.0 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 2745 రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి 32% ఆఫ్లో 45,990 పడుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది వచ్చేసి 5 స్టార్ రేటింగ్ అని చెప్పినా కదా. వారంటీ వచ్చేసి ప్రోడక్ట్ మీద వచ్చేసి 1 year ఇస్తున్నాడు, PCB మీద వచ్చేసి 5 years ఇస్తున్నాడు, 10 years వచ్చేసి కంప్రెసర్ మీద ఇవ్వడం జరుగుతుంది. కాపర్ కండెన్సర్ కాయిల్ విత్ పేటెంటెడ్ DNNS సెల్ఫ్ హీల్ కోటింగ్ ఫర్ లో మెయింటెనెన్స్ అండ్ ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ. అదేవిధంగా కీ ఫీచర్స్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 46 degrees సెంటీగ్రేడ్. అదేవిధంగా 100% నాయిస్ లెవెల్ తక్కువ ఉంటుంది అనమాట, 30 dB ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ ఇది కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ స్టార్ ఏసీ అనమాట. ఈ బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. సో దీని విషయానికి వస్తే కనుక దీనికి 60 months వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల వారంటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 43,990 పడుతుంది, 41% ఆఫ్లో. లాస్ట్ మంత్లో 1K ఏసీలను అయితే ఇది బ్లూ స్టార్ ఏసీలను అయితే కొనుగోలు చేయడం జరిగిందనమాట. 3.7 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 618 రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. 43,990 పడడం అయితే జరుగుతుంది. దీని ముఖ్యంగా విషయానికి వస్తే కనుక ఎయిర్ కెపాసిటీ వచ్చేసి 1.5 టన్ కదా. సో 5 స్టార్ రేటింగ్ ఉండడం కారణంగా 783 యూనిట్స్ అయితే ఇది కన్సూమ్ చేస్తుంది. 52 degrees సెల్సియస్ ఉష్ణోగ్రతలో అంటే వేడి బయట ఉన్నప్పటికీ కూడా ఇది ఆటోమేటిక్గా అది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి 5 years వచ్చేసి ప్రోడక్ట్ మీద ఇస్తున్నటువంటి కంపెనీ. ఇప్పటివరకు చెప్పినటువంటి కంపెనీలు అన్ని కూడా కేవలం 1 year మాత్రమే ప్రోడక్ట్ మీద ఇస్తున్నారు. కానీ ఈ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చేసి ఏంటంటే 5 years వచ్చేసి మనకి ప్రొడక్ట్ మీద వారంటీ ఇస్తున్నారు, 10 years వచ్చేసి ఇన్వర్టర్ కంప్రెషర్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇది 5-in-1 కన్వర్టబుల్ అనమాట. అదేవిధంగా కీ ఫీచర్స్ చూసుకుంటే 100% కాపర్ యూజ్ చేయడం జరిగింది, ఎకోస్టిక్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, కంప్రెసర్ జాకెట్ ఉంటుంది, AI Pro యాంటీ కరోజివ్ బ్లో ఫిన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఉంటుంది, కంఫర్ట్ స్లీప్, డ్రై మోడ్, ఎకో మోడ్, హిడెన్ డిస్ప్లే, ఇన్వర్టర్ టెక్నాలజీ, సెల్ఫ్ డయాగ్నోసిస్, టర్బో కూల్. సో ఇవన్నీ కూడా కీ ఫీచర్స్ అనమాట. బ్లూ స్టార్ 1.5 దానికి సంబంధించి 5 years వచ్చేసి ఏకంగా ప్రొడక్ట్ మీద వారంటీ ఇస్తున్నారు, 10 years వచ్చేసి కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు బ్లూ స్టార్ వాళ్ళు. నెక్స్ట్ హిటాచి అనమాట. హిటాచీకి సంబంధించి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 1.5 టన్ ఏసీ అనమాట, 5 స్టార్ అనమాట ఇది కూడా. సో దీంట్లో 4-way స్వింగ్ ఉంటుంది, ఐస్ క్లీన్ ఉంటుంది, ఎక్స్పాండబుల్ ప్లస్ అంట, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, 100% కాపర్, డస్ట్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీని విషయానికి వస్తే ఇది లాస్ట్ మంత్లో 7,000 ఏసీలు అయితే వీళ్ళు సెల్ చేస్తున్నారు. ఇది న్యూ లాంచ్ అనమాట 2025. ముఖ్యంగా ఏంటంటే 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 439 రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 41% ఆఫ్లో మనకి 44,990 పడడం జరుగుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి, సో దాని ద్వారా కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇక వారంటీ విషయానికి వస్తే 5 years వచ్చేసి కాంప్రహెన్సివ్ వన్ ప్రొడక్ట్ మీద వారంటీ ఇవ్వడం జరుగుతుంది, 10 years వచ్చేసి కంప్రెషన్ మీద ఇస్తున్నారు, 5 years వచ్చేసి PCB కంట్రోలర్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా 100% కాపర్ కండెన్సర్ కాయిల్ యూజ్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఫీచర్స్ వచ్చేసి 4-way స్వింగ్, ఐస్ క్లీన్, పవర్డ్ బై ఫ్రాస్ట్ వాష్, అదేవిధంగా ఫ్రాస్ట్ వాష్ టెక్నాలజీ, అదేవిధంగా ఎక్స్పాండబుల్ ప్లస్ టెక్నాలజీ, లాంగ్ ఎయిర్ త్రో, ఇవన్నీ కూడా హితాచీకి సంబంధించినటువంటి 1.5 టన్ క్లాస్ 5 స్టార్ ఏసీలో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పానాసోనిక్ సంబంధించి, ఈ పానాసోనిక్ సంబంధించి చూసుకుంటే కనుక 1.5 టన్ ఇది కూడా 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. ఇండియాస్ ఫస్ట్ మ్యాటర్ ఎనేబుల్డ్ RAC అంటిది. సో కాపర్ కండెన్సర్, 7-in-1 కన్వర్టబుల్, ట్రూ AI, 4-way స్వింగ్, PM 0.1 ఫిల్టర్ ఇవ్వడం అయితే జరిగింది. దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి లాస్ట్ మంత్లో 300 ఏసీలను అయితే బై చేస్తున్నారు ప్రజలు. 4.0 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 4 స్టార్ రివ్యూస్ రేటింగ్ అయితే ఉంది, 3,984 రివ్యూస్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట.
ఇది వచ్చేసి 25% ఆఫ్లో 47,490 రూపాయలకి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ట్రూ ఏఐ మోడ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ కెపాసిటీ వచ్చేసి 1.5 టన్ కాబట్టి 774.19 యూనిట్స్ అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్కి. అదేవిధంగా 52 degrees టెంపరేచర్లో కూడా ఇది వర్క్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి ప్రోడక్ట్ మీద వచ్చేసి 1 year ఇస్తున్నారు. అదేవిధంగా పీసీబీ మీద 5 years ఇస్తున్నారు. 10 years వచ్చేసి కంప్రెసర్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి స్మార్ట్ ఏసీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కీ ఫీచర్స్ వచ్చేసి 4-way హారిజంటల్ అండ్ వర్టికల్ స్వింగ్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ కూలింగ్ అక్రాస్ ద స్పేస్, ఎక్స్పీరియన్స్ కన్వీనియన్స్ బై సెట్టింగ్ అవర్స్ టెంపరేచర్ అండ్ కస్టమైజ్డ్ స్లీప్ ప్రొఫైల్స్. స్పెషల్ కీ ఫీచర్స్ వచ్చేసి వైఫై స్ప్లిట్ ఏసీ విత్ ట్విన్ కూల్ ఇన్వర్టర్ కంప్రెషన్ అనమాట. వేరియబుల్ స్పీడ్ ఇన్వర్టర్ కంప్రెషర్ విచ్ అడ్జస్ట్ పవర్ డిపెండింగ్ ఆన్ హీట్ లోడ్ దాని మీద డిపెండ్ అయ్యి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇదనమాట పానాసోనిక్ సంబంధించిన 1.5 ton 5-star వైఫై ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, స్మార్ట్ స్ప్లిట్ ఏసీ. అదేవిధంగా 47,490 పడుతుంది. 25% ఆఫ్తో 4.0 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 3,000 యూనిట్స్ని అయితే ప్రజలు బై చేయడం అయితే జరిగింది. సో ఇవే అనమాట. ఫస్ట్ పానాసోనిక్ చెప్పినాను 1.5, నెక్స్ట్ ఎల్జీ 1.5, తర్వాత క్యారియర్ 1.5, డైకిన్ 1.5, బ్లూస్టార్ 1.5, హితాచి 1.5, నెక్స్ట్ వచ్చేసి పానాసోనిక్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే, బట్ ఏమంటే కొంచెం ప్రైస్ వేరే అవుతుంది, వారంటీ వేరే అవుతుంది, చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట ఆయా కంపెనీలను బట్టి. సో ఎందుకంటే అది చేయాలి తప్పదు. సో ఇవన్నమాట టాప్ బ్రాండ్స్, అదేవిధంగా టాప్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎయిర్ కండిషనర్.